నమస్కారం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను హైదరాబాద్ నుండి 45 కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న విలేజ్కి వచ్చాను. దిస్ ఈస్ భూదాన్ పోచంపల్లి, తెలంగాణస్ వెరీ ఓన్ సిల్క్ సిటీ. అన్నీ చేసుకున్నాడు, అన్ని కట్టుకున్నాడు, చేసుకున్నాడు, నేసుకొని 2 నెలలు పడతాడు. ఏం సరిపోతే చేసుకున్న కాడికి వచ్చేది లేదు, పోయేది. అందుకే ఇది భూదాన్ పోచంపల్లి అని పేరు వచ్చింది. ఓకే, మన టోటల్ హ్యాండ్మేడ్ వరకే, దీంట్లో కంప్యూటర్ కానీ ప్రింట్ కానీ ఎలాంటిది వాడరండి, మొత్తం టోటల్ హ్యాండ్మేడ్ వరకు. తాత మొత్తం చేసిండు, శాతం అయితే లేదు, శాత కాక ఇంత వండుకొని తింటున్నాము. మన రాచకొండ ఏరియా 5119 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ అందులో ఒక చిన్న గ్రామం పోచంపల్లి, అదొక 28 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంది మన భూదాన్ పోచంపల్లి. లో UN వాళ్ళు బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ద వరల్డ్గా రికగ్నైజ్ చేశారు. జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న హ్యాండ్లూమ్ విలేజ్కి గ్లోబల్ స్పాట్ లైట్. 1951లో భూదాన్ మూమెంట్ ఇక్కడే స్టార్ట్ చేశారు. అండ్ ఈ ప్లేస్ వీవింగ్ మాత్రమే కాదు, ఒక సోషల్ రెవల్యూషన్కి బర్త్ ప్లేస్ కూడా మన పోచంపల్లియే. సో ఇక్కడైతే మన వెనకాల వినోబా భావే గారిది ఇంకా రామచంద్రారెడ్డి గారిది కూడా స్టాచ్యూస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. రామచంద్రారెడ్డి గారు అంటే ఎవరండి, అసలు ఏంటి? రామచంద్రారెడ్డి గారు అనేది భూదాన్ మూమెంట్, భూదాన్ పోచంపల్లి భూదానం ఫస్ట్ దానం చేసింది విజయరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సో భూదాన్ పోచంపల్లి అనేసి పేరు ఎందుకు వచ్చిందండి అసలు? ఇదే జువి చెట్టు కింద అప్పుడు 1951లో భూమి దానం చేసిండు 100 ఎకరాలు. ఆ 100 ఎకరాలు ఇక్కడ ఉన్న బీద వాళ్ళందరికీ పంచారు. అట్లా స్టార్టింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అందుకే ఇది భూదాన్ పోచంపల్లి అని పేరు వచ్చింది. ఓకే, పోచంపల్లి ఇక్కత్ శారీస్ GI ట్యాగ్ పొందిన ఫస్ట్ తెలంగాణ ప్రోడక్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ 10,000 ఫ్యామిలీస్ లైవ్లీహుడ్ వీవింగ్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ 1000 crore వరకు. సో ఒక చిన్న విలేజ్ నుండి నేషనల్ ఎకానమీకి ఇంత పెద్ద కాంట్రిబ్యూషన్. పోచంపల్లిలో మొత్తం మీద అయితే మనకు ఇక్కత్ శారీస్ ఇక్కడనే జరుగుతాయండి. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మన టోటల్ హ్యాండ్మేడ్ వరకే, దీంట్లో కంప్యూటర్ కానీ ప్రింట్ కానీ ఎలాంటిది వాడరండి, మొత్తం టోటల్ హ్యాండ్మేడ్ వరకు. పోచంపల్లిలో మొగ్గాలు వచ్చేసి ఒక 2000 మొగ్గాలు ఉంటాయండి. ప్రతి ఇంట్లో 1 కానీ 2 మొగ్గాలు ఉంటాయి. ఓన్ ప్రొడక్షన్లో జరుగుతుంటాయండి. ఇక్కడ షాపింగ్ వచ్చేసి కూడా ఒక 100 షాప్స్ ఉంటాయి. మీకు ఆన్లైన్ కూడా అవైలబుల్గా ఉంటాయండి.
పల్చగా వచ్చింది. మరి ఏం చేస్తాం, కలర్ లేదా కలర్ వేసేది ఉంది. కోసం పెళ్ళి పోయి తేవాలి. ఉడకబెట్టలేదా? ఏ ఉడకబెట్టి వస్తలేదు, అది రంగు వాళ్ళ నీళ్ళు పడ్డాయి పలుచగా వస్తుంది. సో ఇదనైతే కనుక్కుందాము. నేనైతే చూసి చాలా ఎక్సైటెడ్ ఉన్నా, డిఫరెంట్గా ఉంది, ఇదంతా కొత్తగా ఉంది. సో మీరు ఏం చేస్తున్నారు అంటే ఇది ఏంటి? ఫస్ట్ మరకలు వేసుకోవాలి, డిజైన్ వేసుకోవాలి. డిజైన్ వేసుకున్నాక కలర్ వేయాలి. ఓకే, కలర్ వేసినాక వీటిలో కట్టాలి. ఇవి ఇవి కట్టిన దగ్గర డిజైన్ వస్తుంది, కింద వైట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో కలర్ వేయాలి దీనికి. ఇప్పుడు గ్రీన్ వేస్తాం, గ్రీన్ తర్వాత రెడ్. అంటే ఇది అంతా ఈ మెషిన్ మొత్తం తీసేస్తాం. ఇది ఈ మెషిన్ ఎందుకు అంటే ఇవన్నీ ఇట్లా పెడతాం, ఇట్లా పెట్టి చుడతాం అన్నట్టు. ఓకే, దీనికి ఇట్లా పెట్టి ఇవి అయిపోయినాక తీసేస్తాం. ఇదంతా ఇట్లా చుట్టినాక అయిపోయినాక తీసేసి ఇంకో కలర్ వేసుకొస్తాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కలర్ వేయాలి దీనికి. ఇప్పుడు ఒకటే కలర్ ఉండేది కదా డిజైన్. అవునవును. ఇగో ఇంట్లో కలర్ వేసి మళ్ళీ దీనికి ఇట్లా చుట్టాలి. ఇది చుడితే ఇది ఎల్లో ఉంటుంది, మళ్ళీ ఇది గ్రీన్ అద్దాలి అనుకో, ఇది గ్రీన్ అద్దినాక ఇది చుట్టాలి, అట్లా వస్తుంది. సో ఇది అంతా ఇట్లా పెడతారా మీరు? ఇట్లా అన్నీ పెడతాం, పెట్టి దానికి డిజైన్ వేస్తాం అన్నట్టు. ఇవేంటండి, ఇది బ్లాక్ దారాలు ఉన్నాయి, ఇవి ఎందుకు కట్టారు ఇలాగా? దీని కింద డిజైన్ వస్తుంది, దీని కింద ఇప్పుడు ఇది ఎల్లో అద్దినగా. అవును, ఇది ఎల్లో అద్దినాక మళ్ళీ వేరే గ్రీన్ కలర్ అద్దాలి. గ్రీన్ ఇక్కడ వస్తుంది, గ్రీన్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఎల్లో వస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకా రెడ్ వస్తుంది ఇట్లా. అంటే కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఆరెంజ్ ఇట్లా వేసి ఇది ఇట్లా ఎందుకు పెట్టారు మళ్ళీ? దీని తర్వాత ఎందుకు? దీని డిజైన్ చుడతానికి సమత అవుతుంది అనుకో, దీనికి పెట్టాను, దీనికి చుట్టరాదు. ఇట్లా లైన్ చొప్పున పెడితేనే డిజైన్ వస్తుంది అన్నట్టు. సో దీని తర్వాత అంటే అలా ప్రతి కలర్ కి ఒకటి చేస్తారు. ప్రతి 4 కలర్లు అయితే 4 సార్లు పెట్టాలి దీనికి. అవునా? అట్లా. ఏది ఇట్లానా? ఇది ఎట్లా వచ్చింది ఒకసారి చూపియండి. ఎన్ని కలర్లు వచ్చినాయి చూడేది. అవునవును, అట్లా వస్తుంది. అదే ఇది పూర్తి అయిపోయింది. ఓకే, ఇది పూర్తి. ఎన్ని కలర్లు ఉన్నాయి అలా? దీంట్లో 4 ఉన్నాయి. అవును, పింక్, గ్రీన్, ఆరెంజ్, వైట్, బ్లాక్ కూడా ఉంది. ఇంకా బ్లాక్ అన్ని కలర్లు వస్తాయి. అన్ని సార్లు దీనికి మళ్ళీ చేయాలి. ఒకసారి అయితేనే చీర అట్లా వస్తుంది. అంటే ఇది మరి మీరు ఎంత టైం అవుతుంది దీనికి? పడుతుంది, ఇది 3-4 రోజులు పడుతుంది. ఓ, అయితే ఇది మీరు ఒక్కొక్క కలర్ వేస్తారు, కలర్ వేసి ఇప్పుడు ఇది ఎంతసేపటి వరకు ఉంచుతారు ఇలాగా? ఇది డిజైన్ అయిపోయేదాకా చుట్టాలి. ఇది మొత్తం పూర్తి అయిపోయేదాకా. ఈ ఎల్లో అదినంగా. అవును, ఎల్లో ఒకటి డిజైన్ చుట్టినాం. ఇట్లా చుట్టినాక మళ్ళీ తీసేసి ఇంకా వేరే కలర్ వస్తాం. ఎంతసేపటికి ఇట్లా పెడతారు? అంటే ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఇట్లా పెట్టారు, ఇది ఎంతసేపు ఇట్లా ఉంచుతారు? ఇది డిజైన్ అయిపోయేదాకా దీన్ని ఇట్లా ఉంచుతాం, మొత్తం పని పూర్తి అయిపోయేదాకా, డిజైన్ మొత్తం వేసేదాకా. అంటే డిజైన్ అంటే ఇప్పుడు ఇవి మీరు డిజైన్ వస్తుంది అనేసి ఆ కలర్ అట్లా ఇట్లా వస్తుంది అనేసి పెట్టారు. పెట్టినాం ఇట్లా అన్ని తాళ్ళు కట్టినాంగా. అవునవును, ఈ తాళ్ళు ఎంబడే డిజైన్ వస్తుంది అన్నట్టు. తాళ్ళు ఇవి అందుకు కట్టారు అన్నమాట. దీంట్లో వైట్, దీని కింద వైట్ ఉంటుంది, దీని కింద ఇప్పుడు ఇది ఇట్లా ఉన్నది వైట్. అవును, అట్లా వస్తుంది అన్నట్టు దీని కింద. అందుకే తాళ్ళు కట్టారు. సన్న ఉన్నాయి చూడు సుక్కలు. అవునవును, అట్లా వస్తుంది. మనం కలర్ ముంచుతాం అనుకో, కలర్ ముంచితే మొత్తం ఒక తిరిగా ఈ తాడు కట్టినాం కాబట్టి అది అట్లా సుక్కు వస్తుంది డిజైన్. ఇప్పుడు నువ్వు వేసుకున్నది అట్లా వస్తుంది.
అయితే మరి ఇది అయిపోయాక ఇంకో కలర్ ఇంకో వేస్తారు, కలర్ వేస్తాం, దానికి ఇట్లా దారాలు కడతారు. మళ్ళీ దానికి దారం చుట్టాలి. సో ఉట్టి ఇది అవ్వడానికి మీకు ఎన్ని రోజులు అవుతుంది? ఇది అయితే 3 రోజులు పడుతుంది. 3 రోజులు ఉట్టి దీనికే అవుతుంది? 3 రోజులు పడుతుంది ఇది ఒక్కదానికి. ఇది మీరు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు ఇట్లాగా? నేను 14 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇప్పుడు 62 ఏళ్ళు ఉన్నా. మీకా? అప్పటిదాకా ఇదే పని. మీరు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను 10-12 ఏళ్ళ నుంచే చేస్తున్నా. 10-12 ఏళ్ళ నుండే ఇదే పని చేస్తున్నా. మీకు ఎలా అంటే మీ ఫ్యామిలీలో కూడా నేర్పించారు అంటే మీ ఫ్యామిలీ జనరేషన్స్ నుండి అలా? ఇక దీంట్లోనే వృత్తిలో పోతుంది ఇదే. మీ నాన్నగారు అందరు నేర్పించేవాళ్ళ? మా కుల వృత్తి ఇదే. మీరు ఎలా నేర్చుకున్నారు? ఇదే పని మన ఇళ్ళనే ఉడితే ఇళ్ళనే చేస్తుంది గట్టి ఇంకేముంటది. మీ నెక్స్ట్ జనరేషన్స్ ఇప్పుడు మీ కొడుకు కానీ వాళ్ళు దీంట్లోనే ఉన్నారు? ఇక కొందరు వేరే పని ఇక ఇది అంత బాగాలేదని వేరే పని చేస్తున్నారు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేస్తలేరు. కొంతమంది జాబులు చేస్తారు, కొంతమంది ఏం చేస్తలేరు. ఇప్పుడు మీకు దీంతో ఈ పోచంపల్లి ఈ నేత వేస్తారు కదా, దీంతో మీకు ఆదాయం అట్లా సరిపోతుందా? ఇక ఏం సరిపోతుంది చేసుకున్న కాడికి వచ్చేది లేదు పోయేది లేదు. అందుగురించి పెంకలీలు గిట్లున్నాయి. ఆమెదాన్ని వస్తే గిట్లెట్టుకోండు. సో ఇందాక చూసాం కదా, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, దాందే ఇది ఫినిష్డ్ అనమాట. ఫినిష్డ్ ఇట్లా వస్తుంది. ఈ కలర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్, బ్లాక్, వైట్, పింక్. సో ఇలా ఈ డిజైన్ రావడానికి ఆ థ్రెడ్స్ అవన్నీ కూడా చేశారు. అండ్ ఉట్టి ఇది ప్రిపేర్ చేయడానికే వీళ్ళకి 3 to 4 days పడుతుందంట. చూసారు కదా ఎంత హార్డ్ వర్క్ ఉందో. మీ పేరేంటండి? నా పేరు కమలమ్మ. కమలమ్మ. మీరు ఇది ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు అంతా? మేమా 15 ఏళ్ళ సంది చేస్తున్నాం. ఇంకా పెళ్ళి అయిన దగ్గర నుండి? 15 ఏళ్ళకే పెళ్ళి అయింది. ఇక అప్పటి నుంచి ఇక చేస్తున్నాం. ఇది ఏం చేస్తున్నారు? ఇది చిట్కీ అట్లా తయారైంది కదా, ఇట్లా అంటే ఇప్పుడు ఆయన కట్టుతుండు కదా. అవునవును, దాన్ని చిట్కీ అంటారు. ఆ చిట్కీ కలర్లు వేసి అయినాక తయారైనాక ఇట్లా పెట్టి తిప్పుతాం. ఓకే, తిప్పి మళ్ళీ ఇట్లా పట్టి. ఇది అంత థ్రెడ్స్, ఇవి దారాలు ఎందుకు ఇట్లున్నాయి? కలర్ వస్తుంది డిజైన్. డిజైన్ దాంట్లో కలర్స్ ఇట్లా వచ్చాయి, పింక్, వైట్ అవన్నీ. ఇది ఓకే, ఇవి వచ్చినాక అక్కడికి పోయి మొగ్గం అట్లా పెట్టి నెయ్యాలి అంతే. డిజైన్ వస్తుంది. ఇది ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇది ఇట్లా పెట్టి ఇట్లా ఇప్పుడే ఇట్లా తిప్పుతూ ఉంటే దీనికి వస్తుందా? దీనికి వస్తుంది. ఇట్లా ఈ లైన్గా పెడతాం. అంటే ఇప్పుడు ఈ దారాలు దీనికి చుడుతున్నా. ఇది తీసుకుపోయి ఆ మొగ్గం నాడెల పెట్టి నెయ్యాలి. ఓకే, ఈ మొత్తం చుట్టి ఇది చేయడానికి ఎంత టైం అవుతుంది? ఇక అంత టైం అని ఏముండదు. ఇక వీలు ఉన్నంత సేపు చుట్టుకుంటాము. చుట్టుకొని పోయి మళ్ళీ అది నేస్తాము. అది అయిపోయినాక మళ్ళీ వస్తాం, మళ్ళీ చుట్టుకుంటాం, మళ్ళీ నేస్తాం. అదే పని. ఇక్కడ ఉట్టి మీరు ఇద్దరే ఉండి చేసుకుంటారా? మేము ఇద్దరమే ఉండి చేసుకుంటాం. మా పిల్లలు పండుగలకు వస్తారు, పోతారు. 2 రోజులు ఉంటారు, పోతారు. మీకు అంటే మీరైనా పోనీ పట్టణం వెళ్ళొచ్చు కదా, అటు సిటీ సైడ్. మరి ఇల్లు ఉండాలనా, డబ్బులు ఉండాలనా, అన్ని ఉండాలనా, ఏం లేదా, ఎట్లా వెళ్తాం? ఏదో ఇట్లనే ఇక చేసుకోవాలి, తినాలి, ఉండాలి అంతే. మీకు ఇది చిన్నప్పటి నుండి ఇట్లా చూస్తున్నారు కదా, మీ నాన్నగారు అందరూ చేసేవాళ్ళ? ఇది అందరు చేసేవారు, అందరు చేసారు. మీకు అప్పటి నుండి ఇష్టం ఉంటుండేనా ఇదంతా? ఇక చేసేది ఇదే, వాళ్ళు చేసేది ఇదే, మాకు కూడా నేర్పింది ఇదే. ఇక మేమే ఇట్లనే చేసుకుంటూ వస్తున్నాం. సో ఇందాక చూసారు కదా, మనం డై చేసిన దారాల్ని ఫస్ట్ అట్లా డిజైన్స్తో అట్లా చూసి అలా మొత్తం సెటప్ చేశారు కదా. అండ్ ఇప్పుడైతే మనం మొగ్గానికి వచ్చాము. మొగ్గం అంతా ఇక్కడ ఉంది, ప్రాసెస్ అంతా చేస్తున్నారు. సో చీర ఏదైతే పోచంపల్లి చీర నేస్తారో అది ఇక్కడే, అసలు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ పోచంపల్లి చీర ఇక్కడే ఉంది అసలు. సో ఈ ప్రాసెస్ కూడా అయితే తెలుసుకుందాం మనము ఎలా ఉంటుందో.
అంటే ఇప్పుడు ఇందాక వరకు అది చేసాం కదా, అది అంతా డై అంతా చేసిన దారాలన్నీ చూపించారు కదా, ఇప్పుడు ఇది ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? అది తీసుకొని వచ్చి ఇక ఇది నాడలో పెట్టి నెయ్యాలి. ఆహా, ఏది దీంట్లో? ఇప్పుడు అది చుట్టుకొని వచ్చినాం కదా. అవును, ఇదంతా చుట్టాం అక్కడ. అవును, చుట్టుకొని వచ్చి ఇలా నాడలో పెట్టి ఇక నెయ్యాలి, ఈ డిజైన్ వేసేయాలి. అంటే ఇప్పుడు దీనికి అంటున్నారా, దీనికి ఏమైనా వేస్తారా? ఇదేమో ఇది జరి మలుపుతాం. అవును, ఇగో ఇది. ఆహా, ఇప్పుడు ఇది దీని లోపలే ఇది పెట్టాలి. ఇది పెట్టాలి. ఆహా, దీని లోపల ఇది పెట్టడానికి మనం ఈ దారాలు ఇట్లా రావడానికి మనం ఇంత చేసాం. అది దాని తర్వాత ఇది లోపల పెట్టి ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టి ఇది నేసేయాలి. ఈ డిజైన్ అది నేస్తుంటే ఇది మనం కలుపుకోవాలి. మేమే కలుపుకుంటాం, అందులోనే వస్తుంది. ఇప్పుడు అద్దిండి కదా, అవునవును, అందులో వస్తుంది ఈ డిజైన్ మొత్తం. ఓకే, ఇందాక మీరు చేశారు కదా, అది ఏం చేశారు ఒకసారి చూపారా? దానికి ఏదో వేశారు కదా, ఇది ఇప్పుడు చుట్టుకొచ్చింది. చుట్టుకొచ్చింది తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇవి ఇక్కడ ఓపెన్ ఉంటాయి, అందులోకి వెళ్ళి ఊదాలి. ఇది పెట్టి ఓకే, ఊదితే పోగు వస్తుంది. ఎట్లా ఊదుతారు? ఇంట్లో పెట్టి అంటే వస్తుంది. వచ్చినాక ఇంట్లో పెట్టి ఇప్పుడు ఇది వేయాలి డిజైన్. ఇది పెడితే బిర్రు ఉండి డిజైన్ మంచిగా కలుస్తుంది. షేడ్ పలుకు, షేడ్ పలుకు అంటారు. షేడ్ అన్న ఏం లేదు, షేడ్ పలుకు అన్న. సో ఆంటీ, ఇది ఇప్పుడు మనం పోచంపల్లి చీర నేస్తున్నాం కదా, ఇది ఎన్ని రోజులు పడుతుంది నేయించడానికి? 4 రోజులు పడుతుంది. ఒక చీర పోచంపల్లి చీరే. ఇక నెక్స్ట్ అయినా 3 రోజులకు నేస్తాడు. మా అట్లా చుట్టూలకైతే 4 రోజులు పడుతుంది. మొత్తం చీరది మొత్తము ప్రాసెస్ అంతా ఎంత టైం అవుతుంది? 2 నెలలు పడుతుంది. 2 నెలలు? 7 చీరలు తయారవుతాయి. 2 నెలలు 7 చీరలు తయారవుతాయి. అంటే మొత్తం స్టార్టింగ్ డైయింగ్ అన్ని వేసుకున్నాడు, అన్ని కట్టుకున్నాడు, చేసుకున్నాడు, నేసుకొని 2 నెలలు పడుతుంది. అవునా? ఇది మీరు ఎంతసేపటి నుండి చేస్తారు ఇది చేయడానికి ఇక్కడ? ఇక పొద్దుగాల లేవంగానే చాయ్ తాగంగానే ఎక్కుతూనే ఉంటాం పనికి. చాయ్ తాగంగానే ఎక్కుతూనే ఉంటాం. ఇంకా వేరే పని ఉంటే వంట ఇట్లా చేసుకుంటాం, స్నానం చేసి ఇంత తిని మళ్ళా చేస్తూనే ఉంటాం. ఇది మీకు చేతులేం నొప్పడవా? ఇది చూస్తేనే ఎంత వెయిట్ పెడతాయి, ఇక చెయ్యాలి కదా పని. నేను ఒకసారి ఇది ట్రై చేస్తాను, నాకు చెప్పండి మీరు. ఇదేంటి ఇట్లా లోపలికి ఉంది అంతా, ఇట్లా కూర్చోాలి? ఫస్ట్ కాలు పెట్టు. అమ్మో, నేనైతే ఇట్లాంటిది ఎక్కడ చూడలేదు అసలు. ఇది ఏంటి చెప్పండి నాకు. ఈ కాలు దొక్కు, ఫస్ట్ కుడి కాలు దొక్కు. కుడి కాలా? తొక్కాను. కుడి కాలు దొక్కినవా? తొక్కితే ఇక అది బట్టి ఇట్లా గుంజితే ఇట్లకి వెళ్ళి వస్తుంది. ఇది ఇట్లా పట్టుకోవాలి? అది పట్టుకోవాలి. ఓకే, తొక్కలే నువ్వు తొక్కుతూ ఇట్లా పట్టుకోవాలి. తొక్కాలి, ఇది లేవాలి అని తొక్కాలి. వస్తుంది, తొక్కాలి బాగా. ఇది ఇట్లా వెళ్ళదా? ఇది ఇట్లానే ఉండిపోతుందా? వెళ్ళదు, అది వెళ్తే ఎట్లా అవుతుంది మొగ్గ. ఓకే, ఇంతేనా? గంతే. మళ్ళా అక్కడికి పోతుంది కదా. అంటే ఇట్లా చెయ్యాలా? అట్లా చెయ్యాలి. ఓకే, ఏమో ఇదంతా కొత్తగా ఉంది. ఇట్లానేనా? నువ్వు ఈ కాలు దొక్కుతావు కదా, దొక్కినప్పుడు అటు గుంజాలి, గుంజితే అవతలికి పోతుంది. ఇది ఏది గుంజాలి? ఇది గుంజాలి. గుంజాలి, అటు గుంజుకోవాలి, ఇట్లా అనాలి. ఓకే, ట్రై చేస్తా. నాకైతే చాలా హార్డ్గానే అనిపిస్తుంది అసలు. మీరు ఎట్లా చేస్తారో దీని పేషెన్స్, అంటే ఒక చీర నేయించడానికి ఇంత టైం తీసుకుంటుంది. మీ పేషెన్స్ కానీ హార్డ్ వర్క్ అసలు నిజంగానే. అందుకే ఇవి ఇంత కాస్ట్లీ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు అనుకుంటాము హ్యాండ్లూమ్ శారీస్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంటాయి అట్లా అనేసి. వీళ్ళ ఇంత హార్డ్ వర్క్ ఈ ఒక్క చీరలో ఉంటుంది కాబట్టి అంత కాస్ట్ కూడా ఉంటుంది మనకి. సో ఇదైతే చాలా రెస్పెక్ట్ కూడా నాకు ఇప్పుడు తెలుస్తుంది ఇదంతా ప్రాసెస్ చూసాక.
ఇక్కడ మనకు శారీస్ తో ఏంటంటే మనము టై అండ్ డై ప్రాసెస్ రా మెటీరియల్ ఇట్లా మనకు తెచ్చుకున్న కాడికి వెళ్ళి బాయిలింగ్ చేసి మన గ్రాఫ్ డిజైన్ అంతా. సో ఫస్ట్ స్టేజ్ ఇక్కడే అంటారా? ఇక్కడనే స్టేజ్ 1 ఇక్కడే స్టార్ట్. ఓకే. మనకు రావడం బెంగళూరు నుంచే ఈ విధంగా వస్తుంది. ఇది రా మెటీరియల్. ఇది మనం దీన్ని మన బ్లీచింగ్ చేసుకోవాలి, మొత్తం బాయిలింగ్ చేసుకుంటేనే మనకి వైట్ అదొకటి వైట్ చిట్టి ఇది బాయిలింగ్ అయిపోయిన తర్వాతనే ఈ విధంగా మనకు ఫ్రెష్ వస్తుంది. ఇది మల్బెరీ సిల్క్, మల్బెరీ ప్యూర్ ప్యూర్ మనకు వచ్చి మొత్తం బెంగళూరు నుంచే వస్తుంది, బెంగళూరు నుండి. ఓకే. ఇది అవును, ఇది పట్టుకుంటే కూడా రఫ్ గా ఉంటది. ఇది తర్వాత మనం ఉడకబెడితేనే సో ఇది మనం బాయిల్ చేస్తే మనకి ఇట్లా వస్తది, ఫ్రెష్ గా అవుతుంది. ఓకే. కేజీకి మనకు ఇది మళ్ళీ తరుగుడు వెళ్ళిపోతుంది మేడం. ఒక కేజీలో 230 గ్రాములు మైనస్ అవుతుంది. కేజీ కిలో పావు కిలో పోతుంది, అంటే 250 గ్రాములు పోతుంది. అట్లా అంత పోయి ఇంత ఇట్లా ఈ విధంగా. అంటే ఇది ఎంత ఈ కడక్ ఉందిగా మేడం, ఈ కడక్ అంతా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇది మనకి మెయిన్. నెక్స్ట్ ఇది స్టెప్. దీని తర్వాత మనకు చూపిస్తాను లోపలికి రండి. ఇది మనం డబ్బా మీద ఇట్లా మీకు చూపించాను చూడు మేడం. డబ్బా మీద ఇట్లా రోల్ చేస్తారు. ఇప్పుడు ఇది ఏం చేస్తారు? దీని మీద వేస్తారు మేడం. గుమ్మి అంటారు దీన్ని. గుమ్మి. ఓకే. గుమ్మి నుంచి డబ్బాకు చుడతారు. డబ్బా నుండి మనకి ఇట్లా ఆసు మిషన్ మనకు మీకు వీడియో చూపించాను కదా, దీని మీద ఇట్లా పోస్తారు. ఇది పోసినందు ఇట్లా ఈ థ్రెడ్ అదే ఇప్పుడు ఆసు మిషన్ మీద ఇదే మనం అట్లా చేసాక ఇట్లా వస్తుంది థ్రెడ్. ఓకే. అదే అది అయిపోయిన తర్వాత మన గ్రాఫ్ ఆ చీర కింద పోసుకున్న తర్వాత మన ఈ గ్రాఫ్ లో డిజైన్ చూసుకుంటూ యాజ్ ఇట్ ఈస్ గా ఇది మనం మార్కింగ్ చేసుకోవాలి. గ్రాఫ్ పేపర్ చూపిస్తాను. ఇప్పుడు ఇది గ్రాఫ్ ఉందిగా మేడం, ఈ డిజైన్ గ్రాఫ్. ఇది అవునవును. ఈ గ్రాఫ్ ఏంటంటే మనం ప్రాక్టికల్ ఫస్ట్ మన డిజైన్ ఒక డబ్బాలో ఏర్పడిన తర్వాతనే ఆసు మిషన్ మీద మనం సీక్వెన్స్ లో లైన్ లో పోయాలి. అది మనం ఒక చీరకు 400 గ్రామ్ థ్రెడ్ తీసుకుంటాం. ఇట్లా 2 చీరలకు ఒకసారి పోసేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఇందాక మనం చూసింది మల్బెరీ సిల్క్ ది ఫస్ట్ స్టేజ్. యాన్ అదంతా మనకు వస్తుంది, మనం ప్రిపేర్ చేస్తాం థ్రెడ్స్ లాగా. దాని తర్వాత డిజైన్, ఇది డిజైన్ ఇస్ ద సెకండ్ స్టేజ్, అంతే కదా. అండ్ ఇప్పుడు ఈ డిజైన్ అంతా ఇది మార్కింగ్. దీనిలో మార్కింగ్ మీరు మార్కింగ్ ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు టై చేస్తున్నారు చూడండి వాళ్ళు. అవునవును. ఈ టై అంటే ఇది మేడం. ఈ టై వేసిన కప్పుడు ఏంటంటే డై చేసేటప్పుడు రంగు అనేది దీంట్లోకి పోదు. ఓకే. ఇది ఫిక్స్ అన్నట్టు, దీంట్లోకి రంగు వెళ్ళిపోతుంది. ఇది ఇట్లా ఫిక్స్ చేసేస్తారా? ఆ చిట్టుకుంటే ఓకే. రబ్బర్ పిన్ ఉంది. సర్లే, ఇగో ఇది డై అయ్యింది చూడండి ఒకసారి. ఇది డై అయ్యిందిగా మేడం. ఇది ఇప్పుడు దీంట్లో వైట్ అనేది వస్తుంది, కనపడుతుంది. ఇలా కలర్ అనేది వెళ్తుంది అన్నట్టు. ఓకే. ఇది బేస్ కలర్ అన్నట్టు. ఇది అర్థమైంది మేడం? అర్థమైంది. ఇది టై అండ్ డై ప్రాసెస్. దీని తర్వాతనే మనం ఇట్లా రీఫిల్ లెక్క చుట్టుకొని మొగ్గ మీద ఒక్కొక్క బాబిన్ తోటి మనం నెయ్యడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ వైట్ థ్రెడ్స్ అట్లా ఉన్నాయి కదా, దాన్ని మనం కలర్ చేస్తాం కదా, డైయింగ్. ఆ ప్రాసెస్ ఒకసారి చూద్దాం ఇప్పుడు. అక్కడ టై అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది డై చేసుకోవడం అంటే రంగద్దడం. ఇది ఈ రంగద్దినాక మనం అంటే వామ్ మనం వేడి చేస్తాం. మళ్ళీ దాన్ని వేడి చేసేటప్పుడు ఒక టెంపరేచర్ ఉంటుంది, 10 minutes 20 minutes అంతే వరకే ఉండదు. ఎందుకంటే కలర్ కూడా ఒక్కోసారి ఎక్కువ సేపు ఉడకబెట్టామనుకో డార్క్ కూడా అవుతుంది. మనకి ఎంత కావాలో అంత విధంగా మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇక్కత్ శారీది ఒక సోల్ అంటారు కదా, ఆ స్టేజ్ ఇదన్నమాట. డైయింగ్ చేస్తారు. ఇక్కడ కలర్స్ చూస్తున్నారా మీరు? ఇట్లా కలర్స్ ఏదైతే మల్బెరీ సిల్క్ యాన్ ఉందో ఆ దారాలకి ఇట్లా కలర్ అంటిస్తున్నారు.
అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చింది. దీంట్లోనే 7 చీరలు వస్తాయి మేడం. ఓకే, ఈ ఒక్క దాంట్లో 7 చీరలు వస్తాయా? అక్కడ నుంచి అక్కడి వరకు. ఆహా, ఓ ఇది ఇప్పుడు ఎన్ని మీటర్స్ అండి అక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే డిస్టెన్స్? ఇది వచ్చేసి 56 8 చీరలకి ఎంత? 61 62 మధ్యలో ఉంటుంది మేడం. 62 మీటర్స్, 8 చీరలు వస్తుంది మేడం. 8 చీరలు థ్రెడ్ ఇది. ఓకే, యాక్చువల్ గా అయితే 7 సారీస్ కి వస్తుంది. చూడు అక్కడ వరకు తీయండి. అమ్మో, ఇట్లా మరి ఎంతసేపు అంటే ఇట్లా పెట్టేస్తారా మీరు? ఆహా, ఇది నాకేమన్నా అంటే నిలువు 47 ఇంచెస్ ఉంటుంది మేడం. ఒక లేయర్ కి 3500, ఒక లేయర్ కి 3500 పోగులు ఉంటాయి. మొత్తం 7000 పోగులు ఉంటాయి ఇలా దీంట్లోనా? వావ్, చుక్క మంచిగా అవుతుంది. ఇంకా అంటే డైలీ ఇట్లా చేస్తారా? డైలీ కాదు మేడం, అంటే ఒక్కొక్క చీరకు ఒక్కొక్క కలర్ అయిపోతాయి మేడం. ఎండ్ అయిపోతాయి కదా చీరలు, మళ్ళీ డిజైన్ మారే కొద్దిన ఈ కలర్ కాకుండా ఇంకో కలర్ కూడా మారుతుంది అది. ఓ అట్లా. ఓకే, ఇది ఇప్పుడు డ్రైయింగ్ కి మనం ఇట్లా పెట్టాము ఆరాలి మేడం. అంటే దీనికి గంజి మనం ఇంత షాంపూ వేసి ఆరబెడతారండి. కడకు వస్తుంది కొంచెం గ్లోనెస్ కూడా. అంటే ఏ పోగు ఆ పోగు విడిగా ఉండాలి. ఇది కొంచెం గంజి వేసి ఆరబెడతారు అన్నట్టు ఇది. ఓకే, నైస్. నేనైతే ఇట్లాంటిది ఎక్కడ చూడలేదు ముందు. ఈ ప్రాసెస్ దొరకదని టైంకి వచ్చినాం మనం. నాకు ఫస్ట్ టైం ఇట్లా నేను చూడడం అయితే. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇది ఎండబెడుతున్నారు. అండ్ ఇదైతే 8 చీరల్ని ఇట్లాగా డ్రై పెడుతున్నారు అనమాట. ఈ థ్రెడ్స్ ఏవైతే ఉందో అక్కడ డై చేశారు కదా, దాన్ని ఇప్పుడు ఆరబెడుతున్నారు. అండ్ ఇది ఒక 62 మీటర్స్ మొత్తం ఇట్లా పెట్టారనమాట డ్రై చేయడానికి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా. నాకైతే చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పచ్చు. మీ పోచంపల్లి ఇట్లా ఏమి నేయించారా? మేము శాతం అయితే లేదు, శాతం అయితే లేదు. తాత మొగ్గం వేసిండు, శాతం అయితే లేదు. శాత కాక ఇంత వండుకొని తింటున్నాము. డబ్బులు నా కొడుకు పంపిస్తాడు, వండుకుంటున్నాము. వండుకుంటాను కూడా శాతం. ఇగో మొక్కలు నొప్పులు, ఇగో ఈ నొప్పులు. ఏం చేస్తాము? 70 ఏళ్ళు ఉన్నా, సరిపోతుంది మరి. ఇక పిల్లలు అక్కడ పోయిండ్రు, హైదరాబాద్ పోయిండ్రు. నా కొడుకు పట్నం అక్కడనే ఉంటాడు, పన్నమ్మ కాడ. ఇగో ఈ కొడుకు పెద్ద ఆయన చనిపోయిండు. మీరు ఎన్ని నెలల నుండి ఉంటున్నారు ఇక్కడ? ఎప్పటి నుండి ఇక్కడే? అప్పటి నుంచి ఇక్కడనే. మీ వృత్తి అంటే పోచంపల్లిదేనా? మీరు నేయిస్తారా? నేసేది తాత నేసేది. ఇప్పుడు నేస్తలేడు తాత. నా పేరు లక్ష్మి. లక్ష్మి. మీ ఆయన పేరు ఏంటి? నరసింహ. ఎన్నేళ్ళు మీకు? నేను 70 ఉంటా, ఈయన 75 ఉంటాడు. పోచంపల్లి చాలా బాగుంది. బాగుందా? మస్తు నచ్చింది నాకు. నచ్చిందా? అప్పుడప్పుడు పట్టు చీరలు కొనుక్కపోతావుగా? సరే అయితే మేము వెళ్ళొస్తాం మరి. బాయ్ బాయ్. సో గైస్, దిస్ వాజ్ పోచంపల్లి ఇక్కత్. ఒక శారీ కాదు, ఒక ట్రెడిషన్, ఒక హార్ట్ బీట్. సో నెక్స్ట్ టైం హైదరాబాద్ వస్తే తప్పకుండా విజిట్ అయితే చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో.